వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా మర్రి వ్లాగ్స్. ఈ రోజు అయితే మన ఛానల్ కి గూగుల్ యాడ్సెన్స్ వెరిఫికేషన్ పిన్ అయితే వచ్చేసింది. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఈ వెరిఫికేషన్ పిన్ రావడానికి అయితే నాకు 1.3 months అయితే పట్టింది. ప్రతి ఒక్క యూట్యూబర్ కి అయితే డ్రీమ్ అనమాట ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావడం. ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ వెరిఫై అయితేనే మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు అనేవి వస్తాయి. సో ఈ వీడియోలో అయితే నేను కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. లైక్ కొత్తగా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, దానికి మానిటైజేషన్ ప్రాసెస్ ఏంటి, మానిటైజ్ అవ్వడానికి ఏమేమి ఉండాలి, లైక్ ఏమేమి స్టెప్స్ రీచ్ అవ్వాలి, అవన్నీ అయితే డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నా. ఇంకోటి మెయిన్ ఏంటంటే మన ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ ఉంటే మానిటైజేషన్ అవుతుందా అవ్వదా, వీటన్నిటి గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా ఈ వీడియోలో. ఇంకా లేట్ చేయడం ఎందుకు, లెట్స్ గెట్ స్టార్ట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ అసలు ఈ మానిటైజేషన్ అంటే ఏంటి, ఈ మానిటైజేషన్ వల్ల యూజ్ ఏంటి అని అయితే చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. ఈ మానిటైజేషన్ ఏంటి అంటే మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ రావడానికి ఫస్ట్ మన మానిటైజేషన్ కంప్లీట్ అయితే మనకి ఇందాక నేను చూపించాను కదా గూగుల్ యాడ్సెన్స్ వెరిఫికేషన్ పిన్ అయితే వస్తుంది. ఆ యాడ్సెన్స్ వెరిఫికేషన్ పిన్ లో 6 digit నెంబర్ అయితే ఉంటది. అది మనం ఎంటర్ చేస్తే అప్పటి నుంచి మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది. ఈ యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలి అంటే మనకి కావాల్సింది ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఇంకా 4000 వాచ్ అవర్ అనేది కంప్లీట్ అవ్వాలి. మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగానే అయిపోతారు. లైక్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే 1000 అయితే మనకు తొందరగానే కంప్లీట్ అయిపోతారు. కాకపోతే 4000 వాచ్ అవర్ కంప్లీట్ అవ్వడమే ఒక పెద్ద టాస్క్ అనమాట. ఈ 4000 వాచ్ అవర్ ఎలా ఈజీగా కంప్లీట్ చేసుకోవాలి అంటే మనం కంటిన్యూస్ గా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. లాంగ్ వీడియోస్ కే వాచ్ అవర్ అనేది యాడ్ అవుతుంది. చాలా మందికి తెలియక షార్ట్ వీడియోస్ కి చాలా వ్యూస్ వస్తాయి, షార్ట్ వీడియోస్ వాచ్ అవర్ కూడా కౌంట్ అవుతుంది అనే పెద్ద బ్లర్ మిస్టేక్ తో ఏమంటారు లాంగ్ వీడియోస్ చేయడం ఆపేసి ఓన్లీ షార్ట్ వీడియోస్ కే షార్ట్ వీడియోస్ వాచ్ అవర్ మాకు పబ్లిక్ వాచ్ అవర్ లో యాడ్ అవ్వట్లేదనే కంప్లైంట్ అయితే చాలా మంది చెప్తుంటారు. మనకు మెయిన్ ఏంటంటే షార్ట్ వీడియోస్ వాచ్ అవర్ అస్సలు యాడ్ అవ్వదు. ఓన్లీ మనం చేసే లాంగ్ వీడియోస్ ఇంకా లైవ్ వీడియోస్ వాచ్ అవరే పబ్లిక్ వాచ్ అవర్ లో యాడ్ అవుతుంది. మనకి తొందరగా 4000 వాచ్ అవర్ కంప్లీట్ అవ్వాలి అంటే మనం కంటిన్యూస్ గా లాంగ్ వీడియోస్ చేస్తూ లైవ్ వీడియోస్ చేయాలి. లైవ్ వీడియోస్ చేస్తే మనకి తొందరగా వాచ్ అవర్ కంప్లీట్ అవ్వడానికి అయితే స్కోప్ ఉంటుంది. సబ్స్క్రైబర్స్ వస్తారు, మన సబ్స్క్రైబర్స్ తో మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. చాలా బాగుంటుంది లైవ్ వీడియోస్ చేస్తే. మాక్సిమం లైవ్ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేయాలి 4000 వాచ్ అవర్ రావడానికి. నెక్స్ట్ ఈ 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయి మనకు 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే మనం మానిటైజేషన్ కి అప్లికబుల్ అనమాట. నెక్స్ట్ కొన్ని స్టెప్స్ ఉంటాయి అనమాట, వెరిఫికేషన్, ఐడెంటిటీ వెరిఫికేషన్, ఇవన్నీ ఒక 2-3 స్టెప్స్ తర్వాత మనకి యాడ్సెన్స్ వెరిఫికేషన్ పిన్ కి అప్లై చేసుకోమని అయితే మెయిల్ వస్తుంది. అప్పుడు మనము యాడ్సెన్స్ వెరిఫికేషన్ పిన్ కి అప్లై చేసిన తర్వాత మనకి పోస్ట్ ద్వారా ఈ ఏమంటే నేను చూపించిన కదా యాడ్సెన్స్ వెరిఫికేషన్ పిన్ అయితే మన ఇంటికి వచ్చేస్తుంది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 month లోపు మనకి యాడ్సెన్స్ వెరిఫికేషన్ పిన్ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మనకి మనీ అనేవి జనరేట్ అవుతాయి. ఇన్ని రోజులు చేసిన వీడియోస్ కి మనకి మనీ రావు. అందరు అనుకుంటారు పిన్ రాగానే డబ్బులు వచ్చేస్తాయని. అదైతే కంప్లీట్ గా రాంగ్. నేను కూడా అట్లే అనుకున్నా, ఏమంటారు పిన్ రాగానే డబ్బులు వస్తాయని. అస్సలు కాదు. పిన్ వచ్చిన తర్వాత మనకి $100 అనేవి కంప్లీట్ అవ్వాలి. $100 అంటే $1 అంటే 80 రూపీస్. 80 రూపీస్ అట్లా మనకి $100 కంప్లీట్ అవ్వాలి. అప్పుడే మనకి ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ అయితే వస్తుంది. అయితే మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, అంటే మనం ఇన్ని రోజులు వీడియోస్ చేసిందంతా వేస్ట్, దానికి 1 రూపీ కూడా జనరేట్ అవ్వదా అని. కాదు, అవుతుంది. ఎప్పుడు అవుతుంది, మనము గూగుల్ యాడ్సెన్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన వీడియోస్ ఏవైతే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయో అవి ఇప్పుడు కరెంట్ వ్యూవర్స్ చూస్తే అప్పుడు మనకి మనీ అనేవి జనరేట్ అవుతాయి ప్రీవియస్ వీడియోస్ కి కూడా, కానీ చాలా తక్కువ. అందుకే మనము పిన్ రాగానే కంటిన్యూస్ గా లాంగ్ వీడియోస్ చేస్తే వాటికైతే మనీ జనరేట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే చాలా మంది అయితే ఈ క్వశ్చన్ అడుగుతారు, మనము వేరే వాళ్ళ ఛానల్లో వీడియోస్ డౌన్లోడ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే మనకి మానిటైజేషన్ అవుతుందా అని. అవుతుంది, కాకపోతే వాళ్ళు కాపీరైట్ వేస్తే మాత్రం మనకి ఎప్పుడన్నా రిస్కే. అందుకే మనం అస్సలు అట్లా చేయొద్దు. మన ఓన్ కంటెంట్ తో అయితే వీడియోస్ చేయడానికి ట్రై చేయాలి. అట్లా వేరే వాళ్ళ వీడియోస్ తో మనము లాంగ్ వీడియోస్ చేస్తే మనకి ఖచ్చితంగా రిస్కే.
షార్ట్ వీడియోస్ వీ కెన్ డూ. షార్ట్ వీడియోస్ లో మనకి రిమిక్స్ ఆప్షన్, కొలాబ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి షార్ట్ వీడియోస్ మనము గ్రీన్ స్క్రీన్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి షార్ట్ వీడియోస్ కి మనకి ఏ ప్రాబ్లం ఉండదు, షార్ట్ వీడియోస్ చేసుకోవచ్చు. కాకపోతే లాంగ్ వీడియోస్ అయితే అస్సలు అట్లా డౌన్లోడ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవద్దు. కొంచెమన్నా మన కంటెంట్ ఉండాలి, మన వీడియోస్ లో మన కంటెంట్ ఉంటేనే రీచ్ వస్తుంది. ఇదైతే మీకు క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నా. నెక్స్ట్, మిక్స్డ్ కంటెంట్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా? అవుతుంది, మానిటైజేషన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మన యూట్యూబ్ ఆల్గరిథమ్ ఒక కంటెంట్ అయితే సెట్ చేసుకుంటారు. లైక్ ఒక కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తే వీళ్ళు కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు అని, లేదంటే కామెడీ వీడియోస్ చేస్తే వీళ్ళు కామెడీ వీడియోస్ అప్లోడ్ చేస్తారు. కామెడీ ఎవరైతే ఎక్కువ చూస్తారో వాళ్ళకైతే పుష్ చేస్తుంది అనమాట మన వీడియోస్ ని. మిక్స్డ్ కంటెంట్ చేస్తే ఏంటంటే యూట్యూబ్ ఆల్గరిథమ్ కి అర్థం కాదు ఏ కంటెంట్ చేస్తున్నారు, ఎవరికి పుష్ చేయాలో. సో అప్పుడు మన ఛానల్ గ్రోత్ అనేది తక్కువ అయిపోతుంది, ఎక్కువ రీచ్ రాదు వ్యూస్ కి. అందుకే ఏదో ఒకటి కంటెంట్ పైన అయితే స్టాండప్ అయ్యి అదే కంటెంట్ చేయాలని అయితే నేను సజెస్ట్ చేస్తా. వస్తుంది, వ్యూస్ అయితే వస్తాయి, మానిటైజేషన్ కూడా అవుతుంది. కాకపోతే ఇదే ప్రాబ్లం, ఎక్కువ వ్యూస్ రావు. మిక్స్డ్ కంటెంట్ చేస్తే ప్రాబ్లం ఏముండదు. మీకు ఎంత వీలైతే అంత, మానిటైజేషన్ అయ్యే వరకు అయితే ఎంత వీలైతే అంత లాంగ్ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఒక్కటే చెప్తా, పేషెన్స్ ఇస్ ఇంపార్టెంట్. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనకు చాలా పేషెన్స్ ఉండాలి. వేరే వాళ్ళతో కంపారిజన్ అస్సలు చేయొద్దు. వాళ్ళకి 1 month లోనే పిన్ వచ్చింది, మనకి ఎందుకు రావట్లేదు, వాళ్ళకి చాలా వ్యూస్ వస్తున్నాయి, మనకు రావట్లేదు ఎందుకు, వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, ఇట్లయితే చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. అది వాళ్ళ లక్ అనుకోవాలి. యూట్యూబ్ అనేది ఒక లక్ బేస్డ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఏం చేయని వాళ్ళకు కూడా ఎక్కువ వ్యూస్ వచ్చి తొందరగా ఫేమ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి, స్లో స్టడీ విన్స్ ది రేస్. అంతే, మనం కష్టపడదాం, కష్టే ఫలి. కష్టపడుతూ కంటిన్యూస్ గా ఆపకుండా వీడియోస్ పెడుతుంటే మనకు కూడా ఏదో ఒక రోజు అయితే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి కదా. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, మీలో కూడా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి. ఒక మంచి ప్లాట్ఫామ్ అని అయితే నేను, యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ఎర్న్ చేయడానికి. హౌస్ వైఫ్స్ కానీ పల్లెటూరులో ఉంటారు కదా, వాళ్ళు మేము చదువుకున్నా ఏం చేయలేకపోతున్నాం అని చాలా ఫీల్ అవుతారు కదా, వాళ్ళందరికీ అయితే డబ్బులు సంపాదించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. వీ కెన్ యూజ్ ఇట్. చాలా అంటే చాలా బాగా యూజ్ చేసుకుంటే మనకు చాలా మంచి ఫేమ్ అయితే వస్తుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్, మీరు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వడానికి అస్సలు హెజిటేట్ అవ్వద్దు. నా ఈమెయిల్ ఐడి అయితే యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేనైతే రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.